హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుమలా కిచెన్. ఇవాల్టి మన వీడియోలో వచ్చేసి ముల్లంగి ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడైతే నేను 1/2 కేజీ ముల్లంగి తీసుకున్నానండి. ముల్లంగి మొత్తం ఇలా బాగా పీల్ చేసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టేద్దాం. ఇలా బాగా పీల్ చేసుకున్న ముల్లంగిని చాలా చిన్నగా రౌండ్గా కట్ చేసుకుందాము. ఇలా అన్ని మొత్తం ముల్లంగినంతా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాము. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక అందులోకి కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ వేసి కొద్దిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుందాము. ఇలా ఫ్రై అయ్యాక ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లంగిని తీసుకొని ఇందులోకి యాడ్ చేసి బాగా కలిసేలా బాగా కలుపుకొని ముల్లంగి సాఫ్ట్ అయ్యేలాగా మూత పెట్టి ఒక 4 to 5 minutes వదిలేద్దాము. తర్వాత మూత ఓపెన్ చేసి ఇందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసి కలుపుకొని ఒక 2 minutes మూత పెట్టేద్దాము. తర్వాత మూత ఓపెన్ చేసి ఇక్కడ కొద్దిగా సాల్ట్, 2 spoons కారం పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పౌడరు యాడ్ చేసి ఇదంతా బాగా కలిసేలాగా కలిపెట్టుకుందాము. ఈ కారం పొడి మసాలా అంతా బాగా కలిసేలాగా బాగా కలియబెట్టి మూత పెట్టుకుందాము. ఒక 2 minutes సిమ్లో పెట్టేసేసి ఆఫ్టర్ 2 minutes మనకు పర్ఫెక్ట్గా ముల్లంగి అయితే ఫ్రై అయిపోయిందండి. ఇలా ఫ్రై అయ్యాక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకుందాము. సో ఇక్కడైతే మనం ముల్లంగిని మనం చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి టేస్ట్. ఇక్కడైతే నేను మెంతికూర పప్పు కాంబినేషన్ ముల్లంగి ఫ్రై తింటున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. Please subscribe to our channel. Thank you for watching my channel.